ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు కొరిగింది లేదు చచ్చింది లేదు మనకెందుకులే అని చెప్పేసి దూరంగా పోవాలనుకున్నటువంటి వాళ్ళు, సరే తర్వాత చూసుకుందాలే ఎన్నికలప్పుడు ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి సైలెంట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ జగన్ గురించి తచ్చుకోవడం మానేశారు, పట్టించుకోవడం మానేశారు. కానీ రోజు జగన్ని గుర్తు చేస్తూ ప్రతి నిమిషం జగన్ని తలుచుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా, మధ్య మధ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా. అయితే ఇక్కడ జగన్ ఇప్పటికీ పబ్లిక్కి చెప్పాల్సినటువంటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. ఉంటావా లేదా, ఇక ఇప్పటికైనా ఇంత గొడవ రచ్చ జరిగాక ఇప్పుడు మళ్ళీ కట్టిస్తున్నారు, అది కాదు అంటే శాశ్వత రాజకీయ సమాధి నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు 3 రాజధానుల గురించి నువ్వేం చెప్తావు, పబ్లిక్ ఎలా కన్విన్స్ చేస్తావు, ఇది నీ ముందున్న ప్రధానమైనటువంటి అంశం. నెంబర్ 2 వచ్చేటప్పటికి సంక్షేమం మాత్రమే నువ్వు చేసావు అని చెప్తుంటారు వీళ్ళు, ఆ సంక్షేమం కూడా అప్పులు చేసి అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు అప్పులు చేస్తున్నారు, అదే సమయంలో అభివృద్ధికి తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. నీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, దీంట్లో ఎప్పుడు సంక్షేమం గురించి ఎందుకు మాట్లాడుకున్నావు, అభివృద్ధి గురించి ఎందుకు పెద్దగా మాట్లాడలేదు, ఇది సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత, ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అదే సందర్భంలో తల్లి చెల్లి వివాదం, దాని వెనకాల ఉన్న వాస్తవం, అది పబ్లిక్ని కన్విన్స్ చేయగలిగేటటువంటి విధంగా చెప్పుకోగలగాలి. ఇది జరగకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఎప్పటికీ కూడా సవాలే.